బైబిల్ కథల్లోని మరొక కథ మోషే కథ. మోషే ఈజిప్టు పౌరుడిగా పెరిగాడు. అతను తన సొంత వారైన హెబ్రీ ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు, కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. మోషే పెద్దవాడైన తరువాత అప్పుడప్పుడు తన సొంత ఊరైన హెబ్రీ ప్రజలను చూడటానికి వెళ్తూ ఉండేవాడు. అధికారులు హెబ్రీలతో కఠినంగా పనులు చేయించడం మోషే చూశాడు. ఒకరోజు ఈజిప్టు వాడు ఒక హెబ్రీయుడిని చంపడం మోషే చూశాడు. అప్పుడు మోషే అటు ఇటు చూసి ఎవరూ తను చూడటం లేదని నిర్ణయించుకొని ఈజిప్టు వాడిని చంపి అతని శవాన్ని ఇసుకలో పాతిపెట్టాడు. మరుసటి రోజు తన ప్రజల్ని చూడటానికి వెళ్ళాడు. అప్పుడు హెబ్రీ జాతికి చెందిన ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒకరిని చూసి, నీ జాతి మనిషినే నీవెందుకు కొడుతున్నావు అని మోషే అడిగాడు. ఆ మనిషి, మాకు నాయకుడిగా, మాకు న్యాయం తీర్చేవాడిగా నిన్ను ఎవరు నియమించారు? నీవు ఆ ఈజిప్టు వాడిని చంపినట్లు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు మోషే భయపడి, నేనేం చేశానో ఈ ప్రజలకు తెలిసిపోయిందన్నమాట. ఈ సంగతి రాజుకు తెలిసినప్పుడు రాజు మోషేను చంపాలనుకున్నాడు. అయితే మోషే మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడికి చేరి ఒక నూతి దగ్గర కూర్చున్నాడు. మిద్యాను దేశంలో ఒక యాజకుడు ఉన్నాడు. అతని పేరు ఇత్రో. అతనికి 7 కుమార్తెలున్నారు. వారు గొర్రెలు మేపుతూ ఉంటారు. వారి గొర్రెలకి నీళ్లు పెట్టుకోవడానికి మందల్ని నూతి దగ్గరికి తోలుకొని వచ్చారు. అయితే కొందరు గొర్రెల కాపర్లు ఆ అమ్మాయిల్ని ఆటకాయించి తరిమి వేశారు. అప్పుడు మోషే ఆ అమ్మాయిలకి సహాయం చేసి వారి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. తరువాత ఆ అమ్మాయిలు వారి నాన్న దగ్గరకు వెళ్ళారు. అప్పుడు వారి నాన్న, ఈరోజు ఇంత తొందరగా ఎలా రాగలిగారు అని అడిగాడు. అందుకు వారు, ఈజిప్టు దేశపు మనిషి మాకు సహాయం చేశాడు. వేరే గొర్రెల కాపర్లు మమ్మల్ని నీళ్లు పట్టుకోనివ్వకుండా అటకాయించారు. అప్పుడు ఈజిప్టు మనిషి నీళ్లు తోడి మన గొర్రెలకు పోశాడు అని చెప్పారు. అతనెక్కడ? అతన్ని ఎందుకు వదిలి ఇచ్చారు అని మనతో కలిసి భోంచేయటానికి అతన్ని ఆహ్వానించండి అని అమ్మాయిలతో నాన్న ఇత్రో అన్నాడు. అప్పుడు మోషే వచ్చి ఇత్రో కుటుంబంతో కలిసి ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇత్రో కూతురు సిప్పోరాను మోషే పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఆ పిల్లవాడికి గెర్షోము అని పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాలైన తరువాత ఈజిప్టు రాజు చనిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలు ఇంకా బానిసలుగా శ్రమ పడుతూనే ఉన్నారు. వారు సహాయం కోసం దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. చివరికి దేవుడు వారి మొర విని వారి మీద జాలిపడ్డాడు. దేవుడు అబ్రహాం, ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.